హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బైపీసీ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క కళ ఎంబీబీఎస్ సాధించడం. ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే మీకున్న ఏకైక మార్గం నీట్ యూజీ క్వాలిఫై అవ్వడం, ఎగ్జామినేషన్ రాయడం. ఎగ్జాక్ట్గా ఫెస్టివల్ టైం అనేది తీసేస్తే నీట్ యూజీ ప్రిపేర్ అవ్వడానికి మీకున్న టైము 100 days టైం. ఈ 100 days టైంలో ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రిపరేషన్ ప్లాన్తో ఈ 3 మిస్టేక్స్ని మీరు ఒకవేళ అవాయిడ్ చేయగలిగితే 100% మీకు ఎంబీబీఎస్ సీట్ అనేది వస్తుంది. ఒకవేళ నేను ఫాలో అవ్వను, నేను ఇంతే అని మీరు అనుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. మీరు డ్రాపర్స్ అయినా పర్లేదు, అండ్ రెగ్యులర్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళైనా పర్లేదు. ఈ 3 మంత్స్ని కనుక ఈ 3 మిస్టేక్స్ని అవాయిడ్ చేసి చదవగలిగితే ఖచ్చితంగా మీరు కాంపిటీషన్లో ఉంటారు. సో ఈ పర్టికులర్ వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి, మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డ్రాపర్స్కి ఒక విషయం చెప్పదాం అనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి తరబడి చదివినా కూడా సీట్ రాదు. అదే రెగ్యులర్గా చదివే స్టూడెంట్స్కి ఫస్ట్ అటెంప్ట్లోనే సీట్ వస్తుంది. వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఏంటని కూడా చెప్తాను. అండ్ ఒక చిన్న కామెంట్ చేయండి, మీరు వీడియో చూస్తే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీ టార్గెట్ కేటగిరీ ఏంటి, ఏ కేటా, బి కేటా, సి కేటా అనేది కూడా ఒక కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ 3 మిస్టేక్స్ చెప్పే ముందు ప్రిపరేషన్ ప్లాన్ గురించి చెప్తాను. ఆల్రెడీ నేను వీడియో చేశాను ఎంబీబీఎస్ సాధించడం ఎలా అనేది, చాలామందికి రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఏంటి ప్రిపరేషన్ ప్లాన్ అంటే, మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు వీడియో చూస్తున్నామంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఆ స్టార్ట్ కూడా మీరు కొన్ని నంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటారు. కొంతమంది 600 వస్తాయి, 700 వస్తాయి, 900, 720 వస్తాయి, మొత్తం ఎయిమ్స్లో సీట్ వస్తుంది. అంటే ఎవరి టైం టేబుల్ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా ఒక టైం టేబుల్ని మీరే డిసైడ్ చేసుకోండి. దానికి మీరు 9:8:7 ఫార్ములా యూజ్ చేయండి. 7 hours ఏ డే స్టడీ స్లీప్, ఓకేనా? 8 hours ఏ డే మీ వర్క్, ఏదైనా వర్క్ అంటే ఎంసీక్యూ చేసుకోవడం, టెస్ట్ సిరీస్ రాసుకోవడం, అండ్ తినడము, స్నానం చేయడము, ఇలాంటివి ఏమైనా ఉంటాయి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయో అవి చేయడం. ఇందులోనే మీకు ఏముండాలంటే మీ ఎంసీక్యూస్ చేయడం కానీ టెస్ట్ సిరీస్ చేయడం కానీ ఉండాలి. 9 hours ఏ డే చదవడం అండి ఖచ్చితంగా ఉండాలి. 9 hours ఏ డే చదవడం అనేది కన్ఫామ్గా ఉండాలి మీ ప్రిపరేషన్లో. ఈ 100 daysలో ఇది కనుక మిస్ అవుతే కష్టమైపోతుంది. 9 hours డే చదవండి. అది రివిజన్ చేస్తారా, చదువుతారా, రెగ్యులర్గా ఉంటారా అనేది మీ ఇష్టం. అండ్ మిగతా 8 hours తినడానికా, లేకపోతే స్నానం చేయడానికా, సో ఏమైనా చూడడానికా, లేకపోతే మీరు ఎంసీక్యూస్ చేసుకోవడానికా, లేకపోతే టెస్ట్ సిరీస్ రాయడానికా, ఈ 8 hours డేని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు హాస్టల్స్లో ఉన్నా, మీరు కోచింగ్ సెంటర్స్లో ఉన్నా, లేకపోతే మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయినా కూడా ఈ 9:8:7 ఫార్ములా అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఎక్కడైనా యూజ్ అవుతుందండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా యూజ్ అవుతుంది. ఈ 9 hours మీరు డిసైడ్ చేసుకోండి. అంటే ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇస్తున్నాము, ఈ డేలో ఎంత పోర్షన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాము. సో అండ్ మేము బయాలజీని చదవాలనుకుంటున్నామా, మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, అండ్ మీరు కెమిస్ట్రీ చదవాలనుకుంటున్నారా, మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, మీరు ఏ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నారు, అండ్ ఫిజిక్స్ చదవాలనుకుంటున్నారా లేదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీ క్యాస్ట్ ఏంటి అండ్ కట్ ఆఫ్ ఎలా ఉంది ప్రీవియస్ ఇయర్లో. ఒకవేళ ఈ ఇయర్లో ఎన్ని మార్క్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి, 420+ ఉన్నది తెలంగాణ. సో ఎస్టీ అంటే 400+ ఉన్నది. అంటే ఎగ్జాక్ట్గా మీరు ఒక బయాలజీని టార్గెట్ చేయగలిగితే, అంటే బయాలజీలో అవుట్ ఆఫ్ 360 తెచ్చుకోగలిగితే, మీకు ఇంకొక 40 marks కెమిస్ట్రీలో 20 marks కానీ, ఫిజిక్స్లో 20 marks కానీ తెచ్చుకోగలిగితే మీకు డైరెక్ట్ గవర్నమెంట్ సీట్ వస్తుంది. అంటే ఏ క్యాట్ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా అనలైజ్ చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారు, మీకు బయాలజీ పోర్షన్ అనేది కంప్లీట్గా అవుతుందా, లేకపోతే కెమిస్ట్రీ అవుతుందా, లేకపోతే ఫిజిక్స్ మొత్తమే అవాయిడ్ చేయాలనుకుంటున్నారా. ఓకేనా? మొత్తం ఫిజిక్స్ని అవాయిడ్ చేస్తే మీకు 180 marks అవి మొత్తం అవాయిడ్ చేయాలనుకుంటున్నారా. ఎందుకంటే దానికి ఎక్కువగా టైం కేటాయించుకొని ఫిజిక్స్ కెమిస్ట్రీకి పెట్టుకొని, అంటే ఒక కేటగిరీ వైజ్ చూసుకుంటే. అదే ఓపెన్ క్యాండిడేట్స్, ఇప్పుడు ఏ క్యాట్ సీట్ కావాలి, గవర్నమెంట్ కూడా సీట్ కావాలంటే 3 subjects ఖచ్చితంగా చదవాల్సిందే. సో దాని ప్రకారం మీ ప్రిపరేషన్ని, మీరు ఒక టైం టేబుల్ని మీరు డిసైడ్ చేసుకోండి. ఎవడో ఇచ్చిన టైం టేబుల్ మీరు ఫాలో అవ్వడం కాదు, మీకు మీరుగా ఓన్గా టైం టేబుల్ వేసుకోవడం నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇది మీ ప్రిపరేషన్, జస్ట్ మీరు ప్రిపేర్ అవ్వడం కోసం. అది మీరు హాస్టల్స్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీరు ఇదే ప్రిపేర్ అవ్వండి. 9:8:7 ఫార్ములా యూజ్ చేసుకోండి. 9:8:7 ఫార్ములా యూజ్ చేసుకొని మీరు మీ యొక్క టైం టేబుల్ డిసైడ్ చేసుకోండి. 7 hours ఏ డే స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. 7 గంటల స్లీప్ లేకపోతే మైగ్రేన్ లాంటివి అటాక్ అవుతాయి, ఎగ్జామినేషన్ ముందు స్ట్రెస్ అవుతుంది, హెల్త్ బాగుండదు. నీకు హెల్తే బాగాలేకపోతే ఎగ్జామ్ రాసి నువ్వేం చేస్తావు. ఓకేనా? సో కాబట్టి ఈ
3 మంత్స్ని ఇదే విధంగా ప్లాన్ చేసుకొని చదివితే ఈజీగా మీరు సీట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది ప్రిపరేషన్. ఇంకా నేను ఎక్కువగా డీప్గా పోను, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ హై వెయిటేజ్ చెప్పలేమండి. ఒక ఇయర్లో ఒక టాపిక్లో హై వెయిటేజ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆ వెయిటేజ్ అని తగ్గొచ్చు. పేపర్ డిజైన్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. అంతేగాని ఒక ఇయర్లో ఇదే విధంగా వచ్చింది, ఇంకొక ఇయర్లో ఇదే విధంగా వస్తుందని ఉండదు. అండ్ ఇప్పుడు 3 మిస్టేక్స్ స్టూడెంట్స్ చేస్తుంది ఏంటనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మిస్టేక్స్ కన్నా ముందు మీరు అవాయిడ్ చేయాల్సింది సోషల్ మీడియానండి. ఓకేనా, సోషల్ మీడియాని టెలిగ్రామ్లు కానీ లేకపోతే దాంతోపాటు మీరు ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్లు కానీ ఫేస్బుక్లు కానీ వాట్సాప్లు కానీ ఇవన్నీ మొత్తం అవాయిడ్ చేయండి. ఈ 3 మంత్స్ కష్టపడండి, ఎంబీబీఎస్ సీట్ కొట్టండి. దాని తర్వాత ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ మొత్తం చదువుకొని కూడా సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. కాబట్టి ఈ 3 మంత్స్ చాలా క్రూషియల్. ఎంబీబీఎస్ సాధించడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు. కాబట్టి ఆ 3 మంత్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికైతే ట్రై చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మీరు చాలామంది చేస్తున్న 3 మిస్టేక్స్లలో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సిలబస్ మీద అవగాహన లేకపోవడం అండి. ఓకేనా, సిలబస్ మీద అవగాహన లేకపోవడం. క్లియర్గా అసలు సిలబస్ ఏముంది, ఓకేనా, ఎన్సీఆర్టీ లెవెల్ ఉందా. మనకు కొన్ని ఇన్స్టిట్యూట్లలో అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఎగ్జామినేషన్ పెడతా ఉంటారు. వాళ్ళు అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఎగ్జామినేషన్ పెడితే మనం పిక్ చేసుకోవాలి. ఇగో ఈ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ వచ్చింది, ఈ టాపిక్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఉంది, మనకు అవసరం లేదు అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నిద్రలో లేపి అడిగినా కూడా మీకు సిలబస్ అనేది అర్థం అవ్వాలి, సిలబస్ అనేది గుర్తుండిపోవాలి. సో సిలబస్ మీద అవగాహన ఉండాలి, ఇది ఫస్ట్ పాయింట్. సిలబస్ మీద అవగాహన లేకుండా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీరు సాధించలేరు, నేను రాసిస్తాను, మీరు సాధించడం కష్టం. సిలబస్ మీద అవగాహన, దానితో పాటు రివిజన్ చేయడం, చదివింది రివిజన్ చేయడం. చాలామంది స్టూడెంట్స్ చదువుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు, ఏదో యుద్ధం చేస్తున్నాం కదా అనుకున్నట్టు. ఇక బయాలజీ కంప్లీట్ చేసినామా, లేకపోతే రేపటి వరకు ఫిజిక్స్ కంప్లీట్ చేసినామా, లేకపోతే రేపటి వరకు కెమిస్ట్రీ కంప్లీట్ చేసినామా, అమ్మయ్య కంప్లీట్ అయిపోయింది అని ఇక్కడికి వరకే ఆగిపోతారు. అట్లా ఎప్పుడు ఆగొద్దండి, ఏ కాంపిటేటివ్లో అయినా కూడా అస్సలు ఆగొద్దు. చదివేది హాఫే చదివినావా, బయాలజీ పోర్షన్, బయాలజీ కాకుండా ఫిజిక్స్లో హాఫే చదివినావా, కెమిస్ట్రీలో హాఫే చదివినావా, ఎంత చదివినావో అంత దాన్ని రివిజన్ చేయడం అనేది చాలా ముఖ్యం. 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు రివిజన్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక టాపిక్ చదివినామా, ఈ డే మొత్తం ఒక షెడ్యూల్ వేసుకొని ఒక టాపిక్ చదివినాం. నెక్స్ట్ డే మనం ఇంకొక షెడ్యూల్కి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కళ్ళు మూసుకొని రివిజన్ అయినా చేయాలి. అంటే కళ్ళు మూసుకొని అసలు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏంటున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, ఏమేమి పాయింట్లు అనేది చదవాలి. లేదు అంటే ఒక పోర్షన్ మొత్తం కంప్లీట్ చేయండి. బయాలజీలో బాటనీ మొత్తం కంప్లీట్ చేశారా, సో బాటనీని మళ్ళీ రివిజన్ చేయండి. జువాలజీని మొత్తం కంప్లీట్ చేశారా, జువాలజీని మళ్ళీ రివిజన్ చేయండి. ఎందుకంటే నువ్వు హాఫ్ ఆఫ్ ద సిలబస్ని చదివి రివిజన్ చేసినప్పుడు హాఫ్ ఆఫ్ ద రివిజన్ చేసిన సిలబస్ కంప్లీట్గా క్వశ్చన్స్ వస్తే ఆటోమేటిక్గా టిక్ చేస్తావు. లేదు వితౌట్ రివిజన్ కనుక నువ్వు ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు క్వశ్చన్ డిజైనింగ్ ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ 4 ఆప్షన్స్ కూడా లింక్ అయి ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ కూడా నువ్వు చదివినవి ఉంటాయి. ఈ 4 ఆప్షన్లలో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది మర్చిపోతావు. అంటే ఒక్కసారి డైరెక్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతే మాత్రమే ఈ మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి గమనించుకోండి, ఒకవేళ మీరు డ్రాపర్స్ అయి ఉంటే నిజానికి ఒక క్వశ్చన్ చదివినప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఏమనిపించి అరే ఈ ఆప్షనా పెట్టలేకపోయారు. అదే ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత ఖచ్చితంగా ఈ ఆప్షన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు. దానికల రీజన్ ఏంటంటే ప్రాపర్ రివిజన్ లేకపోవడం. ఓకేనా, మీరు చేస్తున్న మిస్టేక్లలో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రివిజన్ చేయకపోవడం, ప్రాపర్ రివిజన్ చేయకపోవడం. నువ్వు 70% ఆఫ్ ద సిలబసే చదివావా, పర్లేదు 70% రివిజన్ చేయి. 100% నేను చదువుకుంటూ వెళ్ళిపోయాను, ఒక్కసారి కూడా రివిజన్ చేయలేదు అంటే నీకు ఖచ్చితంగా సీట్ అనేది రాదు. ఓకేనా, సో ఇది రివిజన్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఎంసీక్యూస్ ప్లస్ పీవైక్యూస్. ఓకేనా, మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఒక టాపిక్ చదివావా, ఒక టాపిక్ చదివితే ఆ టాపిక్లో నుంచి ఎన్సీఆర్టీ లెవెల్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, నువ్వు ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలుగుతున్నావు, నీకు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే కరెక్ట్ అవుతున్నాయి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. చదువుకుంటూ వెళ్ళిపోయినావు, రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోయినావు, మరి నీకు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా ఫ్రేమ్ అవుతుంది, ఎక్కడ టిక్ పెట్టాలి, ఏం చేయాలి, అసలు ప్రాక్టీసే లేకపోతే ఏం చేస్తావు. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నారు, రివిజన్ చేస్తున్నారు, ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో కానీ బయాలజీలో కానీ ఒక టాపిక్ చదివినావా, ఒక టాపిక్ చదివితే దానికి సంబంధించిన ఎంసీక్యూస్ చేయాల్సిందే. ఎంసీక్యూస్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా చేయాలి.
లేదు నేను చదువుకుంటూ వెళ్ళిపోతా, రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతా, దాని తర్వాత ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద పడతా. తప్పు. ఒక టాపిక్ చదివితే దాన్ని రివిజన్ చేస్తే దాంట్లో ఎంసీక్యూస్ చేయాలి, దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి, దాంతో పాటు ఏమైనా టెస్ట్ సిరీస్ ఉంటే ఫాలో చేయాలి. టెస్ట్ సిరీస్ ఉంటే ఫాలో చేస్తే మీ కంటెంట్ ఎంతవరకు మీకు ఇంప్రూవ్ అయింది, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎగ్జామినేషన్లో మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు అనేది ముఖ్యం. కాబట్టి ఈ మిస్టేక్ని కూడా వదులుకోకండి, ఓకేనా. ఎంసీక్యూస్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ మిస్టేక్స్ని అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్. తెలుగు వాళ్ళ కోసం, ఓకేనా, ఎన్సీఆర్టీ బేస్లో ఎంసీక్యూస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ టెస్ట్ సిరీస్ని మనం విజన్ అప్డేట్ యాప్ నుంచి అయితే ఇస్తున్నాము. విజన్ అప్డేట్ యాప్ అనేది డిజైన్ చేసాము, కంప్లీట్గా ఫ్రీగానే ఇస్తున్నామండి. కాకపోతే మీరు యాప్ మెయింటెనెన్స్ కోసం 419 అనేది పే చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో iOS లింక్ అండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. నీట్ యూజీకి సంబంధించిన కోర్స్ ఉంటుంది, అందులో మీకు ఎన్సీఆర్టీ లెవెల్లో ఎంసీక్యూస్ ఇస్తున్నాము. జస్ట్ టైంపాస్కి. ఇప్పుడు నేను ఒక ఫార్ములా చెప్పాను చూసారా, 9:8:7 ఫార్ములా చెప్పాను చూసారా. ఈ ఫార్ములాలో ఈ 8 hours డే వర్క్ ఉంది కదా, ఇందులో యాప్ ఓపెన్ చేసి కూడా జస్ట్ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు కరెక్షన్ ఏంటి అండ్ మీకు దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అని తెలిసిపోతూ ఉంటుంది. సో టైం పాస్కైనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేస్తున్నారని కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో ఉన్నా కూడా, మీకు మొబైల్స్ అలో ఉన్నా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ మీరు కోర్స్ తీసుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సెకండ్ మిస్టేక్ కూడా మీరు చేయకపోతే మీరు ఖచ్చితంగా గెటిన్ అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ మిస్టేక్, మీకు హై వెయిటేజ్ సిలబస్ ఇలా ఉంటుంది, ఇలా ప్రిపేర్ అవ్వు, ఈ టైం టేబుల్ వేసుకో, ఇలా రివిజన్ చెయ్యి, ఇలా ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వు, ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వు అని చెప్తూనే ఉన్నారు. కానీ ఈ థర్డ్ మిస్టేక్ అనేది చాలామంది మీకు చెప్పట్లేదు. పేపర్ ప్రజెంటేషన్, ఓకేనా. పేపర్ ప్రజెంటేషన్ ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా, అది ఇంటర్మీడియటా, డిగ్రీనా, సివిల్సా, గవర్నమెంట్ జాబ్సా, ఏదైనా కూడా, అంటే నీటా, ఐఐటి జేఈనా, ఏదైనా కూడా, నువ్వు ఏం చదివినావు, ఏం ప్రిపేర్ అయినావు, ఎంతగానో ఎంసీక్యూ చేసినావు, ఎంతగానో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసినావు, ఏం చేసినా కూడా పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. మీకు చాలా వరకు ఇన్స్టిట్యూషన్లో ఈ పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది చెప్పట్లేదు. చాలా వరకు మీకు రోడ్ టు 700, రోడ్ టు 600 చెప్తున్నారు, కానీ ఈ పేపర్ ప్రజెంటేషన్ ఒకటి ఉంటుందని మీకు ఎవ్వరూ చెప్పట్లేదు. మీరు ఎంత చదివినా ఏం చేసినా పేపర్ ప్రజెంటేషన్ చేయకపోతే మీకు మార్కులు రావు, మీకు సీట్ రాదు, ఓకేనా. ఈ పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి మీరు ఈ 3 monthsలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. అన్న 200 క్వశ్చన్స్ ఉన్నాయి, మనం 180ని అటెంప్ట్ చేయాలి. నువ్వు 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేసినా పర్లేదు, వాటిలో ప్రజెంటేషన్ స్కిల్స్ నీకు కనిపించాలి. నేను చాలామంది స్టూడెంట్స్తో మీకు మెంటర్షిప్లో తీసుకున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం, అన్న నేను ఎగ్జామినేషన్ వరకు ఫుల్గా ప్రిపేర్ అయ్యా, ఎగ్జామినేషన్లో కూర్చున్నాను, ఎగ్జామినేషన్ పేపర్ చూసిన తర్వాత నాకు భయం వేసింది, అటెంప్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు అదే పేపర్ని ఇంట్లో వచ్చి కూర్చుంటే నాకు 600+ వస్తున్నాయి, కానీ ఎగ్జామినేషన్లో 400 వచ్చినాయి. దీనికల రీజన్ ఏంటి? నీ దగ్గర కంటెంట్ ఉంది, నీ దగ్గర నాలెడ్జ్ ఉంది, కాకపోతే నీకు ఆ భయము, పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది లేకపోవడం వల్ల నువ్వు లాస్ అవుతున్నావు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంత ప్రిపేర్ అవుతున్నామో, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో అంత స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. పేపర్ ప్రజెంటేషన్ అనేది తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 200 క్వశ్చన్స్కి ఉంటుందండి ఎగ్జామినేషన్, మనం 180 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. సో ఇప్పటి నుంచే ఈ 180 క్వశ్చన్స్లో మనం 3 hours 20 minutesలో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాము, ఎంత అక్యురేట్గా అటెంప్ట్ చేస్తున్నామో, సో ఎంతవరకు ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నామో, ఎంతవరకు కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నామో, అండ్ మన స్పీడ్ ఎంత ఉంది అనేది నేర్చుకోవాలి. అండ్ స్కిప్పింగ్ మెథడ్, క్వశ్చన్ స్కిప్పింగ్ మెథడ్, క్వశ్చన్ అటెంప్ట్ చేసే మెథడ్ కాదు, క్వశ్చన్ స్కిప్ చేయడం మెథడ్ని మీరు అలవాటు చేసుకోవాలి. అండ్ మనకేంటంటే పేపర్ని ఎలా డిజైన్ చేస్తారంటే, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా క్వాలిఫై అయ్యే విధంగా డిజైన్ చేస్తారండి. అయినా కూడా మన స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వట్లేదు అంటే మీకు పేపర్ ప్రజెంటేషన్ తెలియట్లేదు. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్ ఉంటాయి, డిఫికల్టీ ఉంటాయి. ఈజీ క్వశ్చన్ని చాలా ఫాస్ట్గా పెట్టవచ్చు, మోడరేట్ని కొంచెం ట్రై చేసి పెట్టచ్చు. కానీ మనం హార్డ్ క్వశ్చన్స్ వచ్చేసరికి వీటిని స్కిప్ చేయడం మనకు తెలియక మార్క్స్ పోగొట్టుకుంటున్నాం. స్కిప్ చేయాలి, ఫాస్ట్గా స్కిప్ చేయడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికోసం మీరేం చేయాలంటే టెస్ట్ సిరీస్ని ఫాలో చేయాలి, ఓకేనా. టెస్ట్ సిరీస్ని ఫాలో చేయాలి. టెస్ట్ సిరీస్ మీకు కాలేజ్లో పెడుతున్నారా, మీ ఇన్స్టిట్యూషన్లో పెడుతున్నారా, లేకపోతే మీరు ఆన్లైన్లో తీసుకున్నారా, ఎక్కడ తీసుకున్నా నో మ్యాటర్ అండి. ఏదైనా కూడా మీకు ఎంతవరకు పెడుతున్నారు కంప్లీట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విజన్ అప్డేట్ నుంచి ఆన్లైన్లో ఇస్తున్నామండి టెస్ట్ సిరీస్. ఆన్లైన్లో మేము టెస్ట్ సిరీస్ ఇస్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు చేయాల్సిన జస్ట్ పని ఏంటి, బబుల్ చేయాలి. ఫస్ట్ మీకు విజన్ అప్డేట్ యాప్లో ఒక క్వశ్చన్ వచ్చింది, డిస్ప్లే అయింది, దానికి కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు విజన్ అప్డేట్ యాప్లో టిక్ చేయొచ్చు. అదే టిక్ చేసిన ఆప్షన్ని క్వశ్చన్ నెంబర్ వేసుకొని బబుల్ చేయండి, ఓకేనా. బబుల్ చేయండి అంటే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి.
పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఎంత చదివినా పేపర్ ప్రజెంటేషన్ చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఆఫ్లైన్లో ఓఎంఆర్ 200 క్వశ్చన్స్తో ఉన్న ఓఎంఆర్ని తీసుకోండి. ఓకేనా, 200 క్వశ్చన్స్తో ఉన్న ఓఎంఆర్ని తీసుకొని టెస్ట్ సిరీస్ని ఫాలో చేయండి. టెస్ట్ సిరీస్ని ఫాలో అవుతూనే ఉండాలి. లాస్ట్ 1 మంత్ ఏప్రిల్ అయితే మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ని ఫాలో చేయాలి. వాటిని రివిజన్ చేసుకోవాలి. అసలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో, ఏమేమి చదువుతున్నాము అనేది క్లియర్గా మీరు తెలుసుకోగలగాలి. అలా అయితేనే మీరు నీట్ యూజీ 2024 ఎగ్జామినేషన్ని క్రాక్ చేయొచ్చు. ఈ 3 మిస్టేక్స్ అండి. 1 రివిజన్, 2 ఎంసీక్యూస్ ప్లస్ పీవైక్యూస్ చేయకపోవడం, 3 పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోకపోవడం. ఈ 3 మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా నీట్ యూజీ 2024లో మీరు సీట్ సాధిస్తారు. ఒకవేళ మీరు ఈ 3 మిస్టేక్స్లో దేన్ని వదిలేసినా, ఓకేనా, రివిజన్ చేయకపోయినా, ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వకపోయినా, పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఈ 3లో దేన్ని ఒక్కదాన్ని వదిలేసినా కూడా మీరు నీట్ యూజీ 2024ని క్రాక్ చేయడం కష్టం. ఓకేనా. సో నేను ఒక టీచర్ లాగా 1కి 10 సార్లు చెప్తూనే ఉన్నాను. మేబీ చాలామందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు విజన్ అప్డేట్ నుంచి మీకు హెల్ప్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కి జాయిన్ చేయండి. విజన్ అప్డేట్ యాప్ కూడా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి వీలైతే రికమెండ్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. మీరు ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్నా కూడా రికమెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ ఆల్ ద బెస్ట్.